అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం భీమవరపు పురుషోత్తం గారు రచించిన 'బాధ్యత' అనే కథను విందాం. ఈ కథ మార్చి 2011 చందమామలో ప్రచురింపబడింది. గోపాలపురంలో విశ్వరూపుడనే వణిక్ ప్రముఖుడు ఉండేవాడు. అతడు తరతరాల నుండి వస్తున్న వ్యాపారాన్ని తన హయాంలో కూడా వృద్ధి చేశాడు. అతడి ఒక్కగానొక్క కొడుకు కుమారగుప్తుడు పెద్దవాడయి అన్నిటికీ అంది వచ్చాడు. కుమారగుప్తుడు తండ్రిలాగే నైపుణ్యశాలి, కానీ ఏ పని బాధ్యతగా చేసేవాడు కాదు. అతడికి అప్పగించిన పనులేవి సక్రమంగా పూర్తయ్యేవి కావు. విశ్వరూపుడు ఎంత బోధించినా కుమారగుప్తుడు బాధ్యతను అలవర్చుకోలేకపోయాడు. వ్యాపారం తన తదనంతరం ఏమవుతుందోనని తండ్రి బెంగ పెట్టుకున్నాడు. ఒకనాడు తండ్రి కొడుకులు వ్యాపారం పని మీద పక్క ఊరు వెళ్ళి గుర్రపు బగ్గీ మీద తిరిగి వస్తుంటే పొలిమేరల్లో గారడీ జరుగుతోంది. గారడీ యువతి అంతెత్తు కర్రల మీద కట్టిన తీగ మీద లాఘవంగా నడుస్తోంది. రెండు చేతుల్లో పొడవాటి వెదురు కర్ర అడ్డంగా పట్టుకుని తూకం సరిచూసుకుంటూ అడుగులేస్తోంది. కుమారగుప్తుడు దాన్ని అబ్బురుపాటుగా చూస్తూ, నాన్నగారు, ఆమె చేతిలో వెదురు బొంగే ఆమె చాతుర్యానికి మూలం అన్నాడు ఉత్సాహంగా. బాధ్యత కూడా కర్రలాంటిదే నాయనా. బాధ్యత మోయలేని మనిషి జీవితంలో తూకం తప్పుతాడు అన్నాడు విశ్వరూపుడు. తన పొరపాటు గ్రహించిన కుమారగుప్తుడు ప్రతి పనిలోనూ బాధ్యత వహించి తండ్రిని మించిన వర్తకుడయ్యాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.